తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఏమైంది పాటిదర్ తమ్ముడు అట్లేడుతున్నావు? ఆర్సీబీ కప్పు కొట్టిందని నిన్న రాత్రి 40-50 రకాల పటాకులు పట్టుకొచ్చి ఇచ్చినావు. నువ్వు వెళ్ళిపోయినాక పేలుద్దామని చూస్తే అందులో ఒక్క పటాక కూడా పేలలే, అన్ని తుస్సు బాంబులే అయినాయి. ఎప్పుడో 18 సంవత్సరాల కింద కప్పు కొడితే పేలుద్దామని అడ్వాన్స్ గా పట్టుకొచ్చిన పటాకులు తమ్ముడు. ఏం చేస్తాం, పటాకులు వేల్చే టైం వచ్చేసరికి వాటి టైం అయిపోయింది. ఇక తుస్సు బాంబులు కాకుంటే 18 సంవత్సరాల నుండి అట్లనే వంటయా? రామాయణంలో సీతారాములు కూడా 14 ఏళ్లే వనవాసం చేసిర్రు. బట్ ఆర్సీబీ మాత్రం 18 సంవత్సరాలు వనవాసం చేసింది. ఈసారి మన టైం వచ్చింది కింగ్ బ్రో. ఎస్, 18వ నెంబర్ జెర్సీ, 18వ సీజన్. ఇది కదా అసలైన టైం అంటే. కరెక్ట్ టైం కి కరెక్ట్ గా కప్పొచ్చి చేతుల పడ్డది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. నువ్వు హ్యాపీ అయితే మేము కూడా హ్యాపీనే. సరే గాని కింగ్ బ్రో, అన్నింటి గురించి మాట్లాడినావు గాని అసలు మ్యాచ్ ఎవరి వల్ల గెలిచిందో చెప్తలేవు. ఇంకెవరు? లెఫ్ట్ ఆర్మ్ ఇసిర్మింగే బౌలర్ కృణాల్ పాండ్యా. నువ్వే పాండ్యా, నీ వల్లనే ఈ రోజు ఆర్సీబీ కప్పు గెలిచింది. పాండ్యా వల్ల కాదు, ఆర్సీబీ కప్పు గెలిచింది నా వల్ల. ఏంది సాల్ట్, నీ వల్ల కప్పు గెలిచినమా? అవును, నా వల్లనే. పోయినసారి కేకేఆర్ కాడినా కప్పు కొట్టినం, ఈసారి ఆర్సీబీ కాడినా కప్పు కొట్టినం. దీనిని బట్టే చెప్పచ్చు ఏదో ఫార్మాలిటీకి మ్యాచ్లు ఆడిచ్చుడు గాని వాస్తవానికి నేను ఎటుంటే అటే వత్తది కప్పు. చూడు కింగ్ బ్రో, అంత కష్టపడి మ్యాచ్ గెలిపిస్తే క్రెడిట్ మొత్తం సాల్ట్ అకౌంట్లు వేసుకుంటాండు. నువ్వేం సాల్ట్ మాటలు పట్టించుకోక తమ్ముడు. ఎట్లయితే ఏమున్నది, మనకు ఫైనల్ గా కప్పు కావాలి. కప్పు కొట్టినం, అయిపాయే. సరే గాని కృణాలు, మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ కావడానికి ఇంకొక 1 year పడుతుంది. అప్పటి వరకు ఏం చేస్తావు? నాకొక చిన్న కోరికున్నది కింగ్ బ్రో. దానికోసం ఈ ఇయర్ నుంచెల్లే ఒక క్రికెట్ అకాడమీ స్టార్ట్ చేసి దేశం ఎన్నడూ కూడా చూడని మంచి మంచి స్పిన్నర్లను ఇస్తా. ఏంది, దేశం ఎన్నడూ చూడని మంచి మంచి స్పిన్నర్లా అంటే? మంచి మంచి స్పిన్నర్లు అంటే ఏం లేదు, స్పిన్ బౌలింగ్ లా బాల్ ను గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఇసిరిమింగుడే. కింగ్ బ్రో, మనం ముచ్చట పెట్టబట్టి ఇంత టైం అయితాంది, అయినా ఇంకా మన సర్పంచ్ సాపు, అదే మన శ్రేయస్ అయ్యర్ సప్పుడు ఎత్తలేడేంది? అయ్యరు, ఓ అయ్యరు, ఉన్నవానే? మా ఉన్నా, ఉండకపోతే నేనేడికి పోతా గాని. అయితే వాయగాని టాస్ గెలిచినాం, మ్యాచ్ గెలుస్తాం పొడుతాం అంటివి, ఇప్పుడేమైంది? కనీసం నువ్వన్న ఒక 2 నిమిషాలు బ్యాటింగ్ చెయ్యకపోతివి. ఎట్లవే అయ్యారు? ఇట్లా అయితే మీరు కప్ ఎట్లా కొడతారు చెప్పు? 2 నిమిషాలు కూడా క్రీజులు ఉండలే, అది వాస్తవమే. నాకు నీ లెక్క టుక్కు టుక్కు అని బ్యాటింగ్ చేయరాదు కదా. పాటీదరు, అయ్యరు నేను టుక్కు టుక్కు బ్యాటింగ్ చేసినా అంటాండు, నిజమేనా? టుక్కు టుక్కు కాకుంటే 10-15 బాలల్లో హాఫ్ సెంచరీ చేసినవా ఏంది? ఏదో ఆర్సీబీ గెలిచింది కాబట్టి సరిపోయింది గాని లేకుంటే అందరూ నీ మీదనే ట్రోల్స్ చేసేటోళ్ళు. మీ కననీ కన్నేమన్నా ఉన్నదా? అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుల లెక్క మీరు వత్తర్రు, అవుట్ అయితారు, పోతారు, రిపీటు, వత్తర్రు, అవుట్ అయితారు, పోతారు, రిపీటు. ఓ 2 నిమిషాలు ఆగుతేమైతది? నాకు తెలియక అడుగుతాన్నా, ఒక్కడు కూడా ఆగుతలేడు. మీకేమన్నా షుగరా? అయ్యరు, ఏదో పొడిచెటోని లెక్క మా మీద సింగిల్ హ్యాండ్ తోటి మ్యాచ్ గెలిపిత్తివి, తీరా టైంకు తుస్సుమంటివి. అదే ఫైనల్లో మేము ఉండుంటేనా? ఉండుంటే మీరేం చేసేటోళ్ళు? ఆల్రెడీ ఆర్సీబోళ్ళు క్వాలిఫైయర్ 1 గెలవంగానే కప్పు గెలిచినంత ఫీల్ అయ్యిర్రు. ఆ ఫైనల్లో మేముంటే తల్లి కోడి నుండి డేగా చూసి చూసి పిల్లనెత్కపోయినట్టు మేం చూసి చూసి కప్పెత్క వీకుదాం. అసలు పంజాబ్ మీద ఎంఐ గెలిస్తే కాదు, ఎంఐ మీద జీటీ గెలిస్తే బాగుండు. గెలిస్తే మీరేం చేద్దురు? మేమందరం అవసరం లేదు, నేను ఒక్కొన్ని చాలు. ఎలిమినేటర్ల పంజాబ్ కింగ్స్ కు, ఫైనల్లా ఆర్సీబీకి సుక్కలు చూపిస్తుంటి. నేను కొట్టే కొట్టుడుకు అవతల టీంలో వాళ్ళ బౌలర్లు ఏమనేటోళ్ళు తెలుసా?
కింగ్ బ్రో మొత్తానికి 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టింది కదా. ఈ అవును మ్యాక్సీ, ఆర్సీబీ కప్పు కొట్టింది. కింగ్ బ్రో మీ టీంలా లివింగ్ స్టోన్ చేసిందేమున్నది చెప్పు. ఈ ఒక్కసారి లివింగ్ స్టోన్ ని పక్కకు పెట్టి నన్ను మళ్ళా ఆర్సీబీలకు తీసుకోర్రి, నా పానం పెట్టి ఆడతా. నీకో దండంరా సామి, నా ఈ మొదటి కప్పే లాస్ట్ కప్ అయినా పర్లేదు, నిన్ను మాత్రం మళ్ళా ఆర్సీబీలకు తీసుకోం. నన్ను నమ్ము కింగ్ బ్రో, నెక్స్ట్ ఇయర్ కూడా కప్పు ఆర్సీబీకే వస్తుంది. నిన్ను నమ్ముకుంటే కప్పు కాదు కదా, పావు కిలో ఉప్పు కూడా రాదు. నేహల్ వదేరా, నీకు బ్యాటింగ్ చెయ్యరాకపోతే నా లెక్క 2 బాల్ ఆడి అవుట్ కావాలి. ఇదేమన్నా టెస్ట్ మ్యాచ్ అనుకుంటున్నావా? 18 బాల్ ఆడి 15 రన్నులు కొట్టినవు. అసలు మ్యాచ్ మింగిందే నీ వల్ల. అది కాదు అయ్యరు, ఇదే లాస్ట్ మ్యాచ్. నెక్స్ట్ ఇంగ్లాండ్ తోటి టెస్ట్ సిరీస్ ఉన్నది కదా, ఆ సిరీస్ లా పుష్కన్ ఎవరన్నా ఇంజూర్ అయ్యిర్రనుకో నన్ను తీసుకుంటారేమో అని నా టెస్ట్ టాలెంట్ మొత్తాన్ని లోకానికి చూపించిన. శశాంక్ ఏ మాట కామాట ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు. ఏం కొట్టినావు, ఆ కొట్టేదేదో కాస్త ముందు కొట్టినా అయిపో కదా మ్యాచ్ గెలిచేటిది. ఎందుకు కొట్టాలే, నేను ఎప్పుడో చెప్పినా మొదలే ఎంఐతో ఓడిపోదాం, ఫైనల్లా ఆర్సీబీ తోటి గెలుచుడు మనతోటి కాదే రాములా అని. విన్నావా? ఐపీఎల్ యాక్షన్ అయిపోయినాక ఆర్సీబీ స్క్వాడ్ చూసి ఒక్కొక్కడు నవ్వుకున్నాడు. ఇప్పుడు చూడండి అదే టీం తోటి కప్పు కొట్టినాం. బౌలింగ్ లా ఎప్పుడు వీక్ ఉండే ఆర్సీబీలకు భువి హెజల్వుడ్ వచ్చి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసిర్రు. ఆర్సీబీ కప్పు కొట్టిందంటే మీ రోల్ కూడా మరవలేనిది. అగో భువి ఏడి హెజల్వుడ్ ఏడి, మాట్లాడుతూనే లేరు. ఇంకెక్కడి భువి హెజల్వుడ్, నీ మీద అలిగి ఎప్పుడో వాళ్ళ ఇంటికి వీకిర్రు, నా మీద అలిగిర్రా. ఎందుకని? ఎందుకేంది, కొట్టక ఆర్సీబీ కప్పు కొడితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నువ్వు ఏడ్చుకుంటా కూసుంటివి. నాకు తెలియక అడుగుతాన్నా, ఇంకా చిన్న పిల్లగాని లెక్క ఆ ఏడ్చుడేంది? అది నీకు చెప్పినా అర్థం కాదు గాని పాపం మన మీద ట్రోల్స్ చేసుకుంటా బతికేటోళ్ళని చూస్తేనే పాపం అనిపిస్తాంది. ఇన్ని రోజులు 0 కప్పులు లాలీపప్పులని ట్రోల్స్ చేసేటోళ్ళు ఇప్పుడు కప్పు కొడితిమి. ఇప్పుడేం చేస్తారు? ఇక ట్రోల్స్ చేయకుండా ఆల్రెడీ మనం కప్పే కొడితిమి ఒక్కదానికే. ఇక మన స్లోగాన్ స్టార్ట్ చేద్దాం. మట్టెత్తేది జేసీబీ, కప్పెత్తేది ఆర్సీబీ. మట్టెత్తేది జేసీబీ, కప్పెత్తేది ఆర్సీబీ. జై ఆర్సీబీ, జై జై ఆర్సీబీ, జై ఆర్సీబీ, జై జై ఆర్సీబీ. ఈసాల కప్పు నమ్దే.